అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరో 24 గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు అత్యంత కట్టుదిట్టం చేశారు. డైమండ్ హౌస్ వంటి కీలక ప్రాంతాల్లో సరికొత్త టెక్నాలజీతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేడుకల పేరుతో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. 2025 ముగుస్తుంది. 31st నైట్ దగ్గరకు వస్తుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇప్పటికే అటు అలర్ట్ అయిపోయినటువంటి పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈసారి ఇంకా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టుదిట్టం చేసి కూడా దానికి సంబంధించిన టెస్టులు ఆ కార్యక్రమాలు అయితే విస్తృతంగా అయితే నగర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్? ఇప్పటికే అటు స్పెషల్ డ్రైవ్ పేరుతో మనము లాస్ట్ 1 వీక్ నుంచి కొనసాగుతున్నాయి. ఏంటి, ఎలా ఉంది? ఇంకొన్ని దాదాపు ఇంకో 24 గంటల్లో కూడా 31st నైట్ రాబోతుంది. ఏ విధంగా జరుగుతుంది సార్ డ్రంక్ అండ్ డ్రైవ్? ఒక మా జూబ్లీ హిల్స్ పరంగా చూసుకుంటే మేము ఒక 3-4 ప్లేసెస్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం సార్. ఎనీ మేజర్ రోడ్స్ ప్రతి రోడ్ని మేము కవర్ చేస్తున్నాం సార్. అండ్ ఇంకా ఇది కొంచెం ట్రాఫిక్కి కొంచెం ఇబ్బంది అయినా కూడా వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి మాత్రం ఇది ఎంతో ఉపయోగకరమైంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. వాళ్ళ కోసం మాత్రమే మేము చేస్తున్నాము. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అనేది తప్పనిసరి కొంచెం అవుద్ది. మేము నార్మల్గా మాకు 30 ఉంటుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారము బీఎస్సీ రీడింగ్ 30 రావాలి. కానీ +5 అంటే కొన్ని 35 వరకు కూడా మేము కన్సిడర్ చేస్తాము. 36 వస్తే అది వాళ్ళపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది నమోదవుతుంది. సార్ ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దొరుకుతున్నారు? అదేవిధంగా ఎక్కువ 2 వీలర్స్ దొరుకుతున్నారు లేకపోతే 4 వీలర్స్ దొరుకుతున్నారు ఈ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్లో? అలా ఏం లేదు సార్, ఇద్దరు ఈక్వల్గా దొరుకుతారు. మాకు 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ ఈక్వల్గా దొరుకుతారు. ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్ సార్. మిడిల్ ఏజ్ గ్రూప్ ఎక్కువ దొరుకుతారు. మరి ఓల్డ్ పర్సన్స్ మాకు ఏం దొరకరు. మైనర్స్ అసలు మేబీ దొరకరు, వాళ్ళు రావట్లేదు బయటికి. కానీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఒక 30-40, 25 to 40 ఏజ్ అలా మధ్య గ్రూప్ వాళ్ళు ఎక్కువ మాకు దొరుకుతున్నారు సార్. సార్ ఇప్పుడు మద్యం సేవించిన వాళ్ళు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాగినా కూడా రీడింగ్ తప్పు వస్తుంది, అది ఇది అంటూ కూడా అనేక సాగులు చెప్తూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ఎలాంటి కొత్త టెక్నాలజీ మీరు ఈసారి వాడుతున్నారు? సార్ మాకు ఎవ్రీ పర్సన్కి బాడీ కెమెరాని మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సార్. బాడీ కెమెరా ఇది ఆన్ రికార్డ్లో ఉంది. ఇక్కడ పైన మనకి రెడ్ డాట్ కనిపిస్తుంటుంది, ఇది రికార్డ్లో ఉంది. సో నేను డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఎండింగ్ వరకు ఇది ఆన్లోనే పెట్టుకుంటాను. ఓకే, ఏదైనా గొడవ అయిపోతే మనకి ఇది మేము సిస్టంలో మేము ఒక రిక్విజిషన్ లెటర్ పెట్టి సిస్టమ్ నుండి ఆ వీడియో మొత్తం మేము డౌన్లోడ్ చేసుకొని మాకు ఒక ప్రూఫ్గా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ బాడీ కెమెరా అనేది మాకు ఒక బ్యాక్ బోన్ లాంటిది, చాలా ఉపయోగపడుతుంది సార్ మాకు. సార్ ఇప్పటికే అటు ఉన్నతాధికారులు ప్రజలకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా తాగి బయటికి రాకూడదు, ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటివి వాడాలి అంటూ కూడా ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. మీకు అంటే ప్రత్యేకంగా ఇలా టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎలాంటి, మీ సుపీరియర్స్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఎలాంటి ఆదేశాలు అంటే మ్యాక్సిమం అందరినీ కవర్ చేయాలి, ఎవరిని కూడా వదలకూడదు. ఏదైనా దొరికిన వాళ్ళు కూడా కొంతమంది పేరు చెప్తారు, మాకు అతను తెలుసు ఇతను తెలుసు. ఆ సందర్భంలో కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అందరినీ ఈక్వల్గా, పెద్దవాళ్ళు చిన్నవారు మధ్యతరగతి వాళ్ళు లేకుండా అందరినీ ఈక్వల్గా కన్సిడర్ చేసి ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామండి. కొంతమందిని వదిలేయడం కానీ అది చేయడం కానీ మేము ఏం చేయట్లేదు. ప్రతి ఒక్కరికి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో పాటు వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయంటూ కూడా చెప్తున్నారు. ఏమేమి డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యాయి సార్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్లో? సార్ మాతోటి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి మాతోటి లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది మాతోటే ఉంటారు సార్. అక్కడ మనం చూడవచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది మాతోటే ఉంటారు సార్. ఎందుకంటే మిగతా విషయాలు తెలియదు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం ఎక్కువ గొడవలు జరిగే అవకాశం. ఎందుకంటే వాళ్ళు కొంచెం మత్తులో ఉంటారు. మత్తులో ఉన్నప్పుడు మేము కొంచెం ఎక్కువ తోపు అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా మీదకి ఆర్గ్యుమెంట్ 100% ఆర్గ్యుమెంట్కి వస్తారు సార్. మా మీదకి ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు మాకు ఈ లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సహాయం చేస్తారు సార్. ఎటువంటి గొడవలు జరగకుండా, వాళ్ళని మనం ఏమనకుండా, మమ్మల్ని వాళ్ళు ఏమనకుండా చాలా ప్రశాంతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ కార్యక్రమం అనేది సాగడానికి లా అండ్ ఆర్డర్ వాళ్ళు మాకు చాలా ఉపయోగపడుతున్నారు సార్. ఫైనల్గా న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నేపథ్యంలో అటు ప్రజలకు ఏం చెప్తారు, పార్టీలు చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సార్ ఎంజాయ్ చేయొచ్చు, ఓకే చేయండి. కానీ యువర్ ఓన్ ప్లేసెస్, మీ సొంత ప్లేస్లలో ఎంజాయ్ చేసి అక్కడనే ఉండి, అంతేగాని బయట రోడ్ల మీద చాలామంది కేకలు వేసుకుంటూ అవారాగా ఒక్కొక్క దాని మీద త్రిబుల్ రైడింగ్ అలా ఇలా తిరుగుకుంటూ మిగతా పబ్లిక్ ఎందుకు ఇబ్బంది? మీరు ఎంజాయ్ చేశారు చేయండి, కానీ కొంతమంది
చాలా మంచిగా పద్ధతితోటి వచ్చి తాగకుండా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తాగిన వాళ్ళ వల్ల. సో మీ ఓన్ ప్లేస్, మీ ప్రైవసీ ప్లేస్లో మీరు తాగి మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇలా రోడ్ల మీద పబ్లిక్ అండ్ అది మీ కుటుంబానికి కూడా ఎఫెక్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లలో ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే జరుగుతున్నాయి. సో దాన్ని మానాలంటే ఇది 100% హైదరాబాద్ సిటీలో చాలా సక్సెస్ రేట్ సార్, ఈజీగా సక్సెస్ అయిపోయింది సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. సో అది వింటున్నాం కదా, ఇటు ప్రతిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ అధికారులతో పాటు ఈసారి ఇటు లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయిపోయారు. మొత్తంగా కూడా ఒకవేళ ఎక్కువ కూడా మద్యం తాగిన వాళ్ళు ఈ మధ్య కాలంలో అత్యుత్సాహం ప్రదర్శించి గొడవలకి దిగుతున్నారు కాబట్టి ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఆ మోహరించి కూడా మొత్తంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్ లో అయితే పాల్గొంటున్నారు. ఇప్పటికే మనకి మరికొన్ని గంటల్లో కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అంటే అటు న్యూ ఇయర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మీరు ఇబ్బంది పడద్దు, అదేవిధంగా ఇతరులను జనాలను ఇబ్బంది పెట్టద్దు. అమాయక జనాలు అటు రోడ్ల మీద తిరుగుతుంటారు, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళని యాక్సిడెంట్ చేసి వాళ్ళని కఠినతరంగా కూడా మార్చకూడదు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే అటు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఇప్పుడు కూడా చెప్తూ వస్తున్నారు, ఇప్పటికీ కూడా 10,000 రూపాయల జరిమానా, అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష. ఒకవేళ రీడింగ్ ఎక్కువగా వస్తే లేకపోతే ఒకదారి కన్నా ఎక్కువగా దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామంటూ కూడా అటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమిక్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.